అంటే గ్రానరీ ఆఫ్ కేరళ, గ్రానరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా అంటారండి. గ్రానరీ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అంటారండి. గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. ఏమంటారు ఇది? గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. కాబట్టి కృష్ణా అండ్ గోదావరి, కృష్ణా డెల్టా స్టార్ట్స్ ఫ్రమ్ విజయవాడ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ గోదావరి డెల్టా స్టార్ట్స్ ఫ్రమ్ పోలవరం. మరి గోదావరి ఫ్లో అయ్యే రివర్ అది ఏ జిల్లాలు సార్? వన్ ఈజ్ ఈస్ట్ గోదావరి అండ్ సెకండ్ వన్ ఈజ్ వెస్ట్ గోదావరి. కృష్ణా రివర్ వచ్చేసి వన్ ఈజ్ గుంటూరు అండ్ కృష్ణా జిల్లాల గుండా ఫ్లో అవుతుంది. సార్ కృష్ణా డెల్టా వచ్చేసి జనరల్గా దీన్ని టోటల్గా ఏమంటారంటే కృష్ణా గోదావరి డెల్టా ఈజ్ నోన్ యాజ్ గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అంటారండి. దక్షిణ భారతదేశపు ధాన్యాగారం అంటారు. ఏమంటారండి? గ్రానరీ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ఈ కృష్ణా గోదావరి రివర్ బేసిన్లో ఈ యొక్క కృష్ణా గోదావరి రివర్ బేసిన్, ఈ యొక్క కృష్ణా గోదావరి రివర్ బేసిన్లో వచ్చేసి ఏంటంటే ఈ యొక్క సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం రిజర్వ్స్, న్యాచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం, ఈ యొక్క సహజ వాయువు మరియు పెట్రోలియంలు పుష్కలంగా ఎక్కడ లభిస్తున్నాయంటే ఈ యొక్క కృష్ణా గోదావరి బేసిన్లో లభిస్తున్నాయండి. ఇది మనం చెప్పే మాట కాదు. సార్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. నెక్స్ట్ వన్ రిలయన్స్ ఎనర్జీ. ఇలా నెక్స్ట్ వన్ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వంటి సంస్థలు ప్రూవ్ చేశాయి ప్రపంచంలోనే ఈ యొక్క సహజ వాయువు మరియు పెట్రోలియం నిక్షేపాలు పుష్కలంగా ఉండే ప్రాంతం ఏదంటే ఈ యొక్క కృష్ణా గోదావరి బేసిన్ అని వాళ్ళు ప్రూవ్ చేశారు, వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. ఓకేనా అండి? ఇది కృష్ణా గోదావరి. ఇంకా ఫైనల్గా ఇంకా కొన్ని మాటలు చెప్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మహానది డెల్టా ఉంది. మహానది రివర్ డెల్టా, మహానది రివర్ డెల్టా అండి. ఈ మహానది రివర్ డెల్టాకు సంబంధించి ఈ మహానది రివర్ డెల్టా ఏ నది చేత ఏర్పడిందంటే మహానది రివర్ అండి. మహానది రివర్, మహానది రివర్ డెల్టా ఫార్మ్డ్ బై ద మహానది రివర్ ఇన్ ఒడిస్సా స్టేట్. మహానది డెల్టా ఏ నది చేత ఏర్పడింది? మహానది చేత. ఏ రాష్ట్రంలో సార్ ఇది? ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఒడిస్సా, ఒడిస్సా రాష్ట్రంలో ఈ యొక్క మహానది డెల్టా అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మహానది డెల్టా ఏర్పడింది. నెక్స్ట్ వన్ కావేరీ డెల్టా అండి. కావేరీ డెల్టా. ఈ కావేరీ డెల్టా ఎలా ఏర్పడింది సార్ అంటే కావేరీ డెల్టా అనేది కావేరీ నది చేత ఏర్పడింది. ఏ రాష్ట్రంలో అండి ఇది? తమిళనాడు రాష్ట్రంలో. కాబట్టి తమిళనాడు రాష్ట్రంలో కావేరీ డెల్టా అనేది ఏర్పడింది. ఇవి ప్రధానంగా దేనికి సంబంధించిన అంశాలు సార్? ఇవన్నీ కూడా డెల్టాలకు సంబంధించిన విషయాలు. ఓకేనండి? నెక్స్ట్ వన్ ఇంకా మనం చెప్పుకున్నాం. ఇంకా మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు వచ్చేసి ఏంటంటే ఇవే కాకుండా ఇవి ప్రధానంగా చెప్పేశాం. డెల్టాలకు సంబంధించిన విషయాలు, నదీ డెల్టాలకు సంబంధించిన విషయాలు చెప్పాం. తర్వాత దీని ఏమంటారంటే ఇండస్ గ్యాంగటిక్ ప్లెయిన్స్ అన్నాం. తర్వాత కోస్టల్ ప్లెయిన్స్ గురించి మాట్లాడదామండి. కోస్టల్ ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్ అంటే దీన్ని తెలుగులో ఏమంటారు సార్? సముద్ర తీర మైదానాలు అంటారు. కోస్టల్ ప్లెయిన్స్ అంటే తీర మైదానాలు, కోస్టల్ ప్లెయిన్స్. సార్ భారతదేశంలో ఇప్పుడు ఒక విషయం చూడండి, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయని చెప్పాను సార్ మనం? భారతదేశంలో 9 రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయన్న విషయాన్ని మీకు నేను చెప్పాను. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్లో ఏమున్నాయి, వెస్ట్ కోస్ట్లో ఏమున్నాయి అనేటప్పుడు ఒకసారి రికాప్చులేషన్. ఈస్ట్ కోస్ట్లో వచ్చేసి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, తర్వాత వచ్చేసి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు. వెస్ట్ కోస్ట్ విషయానికి రాగానే ఏ ఏ తీరరేఖలు కలిగిన రాష్ట్రాల సంఖ్య వచ్చేసి ఎంత అంటే 5. ఒకటి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఇలా 5 రాష్ట్రాలు. 5 + 4 9 అయ్యాయి. ఆ విషయం మీకు నేను చెప్పాను. 9 రాష్ట్రాల యొక్క తీరరేఖ పొడవు, కోస్టల్ లెంత్ వచ్చేసి ఎంత చెప్పానంటే 6100 కిలోమీటర్లు. మరి అత్యధికంగా వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో 1600 కిలోమీటర్స్. మరి రెండవ అత్యధిక తీరరేఖ కలిగిన రాష్ట్రం అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 974 సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం. మరి అదేవిధంగా నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాము సార్ అంటే తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అన్నప్పుడు ఒకటి మనం ఏం చెప్పామంటే వెస్ట్ బెంగాల్ 157 కిలోమీటర్స్. రెండవ అత్యధిక తీరరేఖ తక్కువ తీరరేఖ కలిగిన రాష్ట్రం అన్నప్పుడు గోవా 160 కిలోమీటర్స్ అని చెప్పాం. మరి గోవా వచ్చేసి
గోవా ప్లస్ డామన్ అండ్ డయ్యూ కలిపి మొత్తం అనమాట ఇవన్నీ కూడా. ఇవి జనరల్‌గా మనం చెప్పే అంశాలండి. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క కోస్టల్ ప్లెయిన్స్‌ను ఒక్కో దగ్గర ఒక్కొక్క విషయంలో పిలుస్తారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కో దాని గురించి చెప్తా. వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఈ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోస్టల్ ప్లెయిన్స్‌ని ఏమంటారో ఒకసారి చూడండి. వెస్ట్ బెంగాల్‌లో కోస్టల్ ప్లెయిన్స్‌ని ఏమంటారంటే, ఒకటి బెంగాల్, బెంగాల్ తీర మైదానాలు అని, అదేవిధంగా వంగా కోస్టల్ ప్లెయిన్స్ అని, బెంగాల్ తీర మైదానాలు మరియు వంగ తీర మైదానాలు అంటారు. ఎక్కడ ఇదండి? వెస్ట్ బెంగాల్. కాబట్టి బెంగాల్ తీర మైదానాలు మరియు వంగ తీర మైదానాలని వెస్ట్ బెంగాల్‌లో పిలుస్తున్నారు. ఫస్ట్ వన్. నెంబర్ 2 ఇప్పుడేంటంటే నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే ఒడిస్సా. మరి ఒడిస్సా రాష్ట్రంలో ఏమంటున్నారు తీర మైదానాలంటే ఉత్కల్ కోస్టల్ ప్లెయిన్స్. ఉత్కల్, ఉత్కల్ కోస్టల్ ప్లెయిన్స్, ఉత్కల్ తీర మైదానాలని, అదేవిధంగా ఇంకో పేరుతో ఏమని పిలుస్తున్నారు సార్ అంటే కళింగా కోస్టల్ ప్లెయిన్స్ అని కూడా అంటున్నారండి. కళింగా కోస్టల్ ప్లెయిన్స్, ఉత్కల్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ కళింగా కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నారు. థర్డ్ వన్, మూడవది. మూడవది వచ్చేసి ఏంటి సార్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏపీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారు అనేది మీకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఏమంటారంటే ఏపీలో కోస్ట్ జనరల్‌గా సర్కార్ కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నారండి. ఏమంటున్నారు? సర్కార్ కోస్టల్ ప్లెయిన్స్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు రాష్ట్రం. ఈ తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి ఏమంటున్నారంటే కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్, కోరమాండల్ కోస్టల్ ప్లెయిన్స్ అంటున్నారు. కాబట్టి ఈస్ట్ కోస్ట్ వచ్చేసి వన్ ఈజ్ స్టేట్ అండ్ అనదర్ సైడ్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కోస్టల్ ప్లెయిన్స్. One is in West Bengal, Bengal coastal plains and Vanga coastal plains. In Odisha, Utkal coastal plains and Kalinga coastal plains in Odisha. In Andhra Pradesh, Sarkaru coastal plains. In Tamil Nadu, Coromandel coastal plains. Sir, these are prominent coastal plains in east coast of India. భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న ప్రధానమైన తీర మైదానాలు. ఓకే, నెక్స్ట్ వన్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి సార్ అంటే ఇప్పుడు మనం చెప్పాల్సింది వెస్ట్ కోస్ట్ గురించి చెప్పాలి. వెస్ట్ కోస్ట్లో వన్ ఈజ్ గుజరాత్, గుజరాత్ రాష్ట్రంలో. ఇప్పుడు కతియావార్, కతియావార్ కోస్టల్ ప్లెయిన్స్. వన్ ఈజ్ కతియావార్, కతియావార్ కోస్టల్ ప్లెయిన్స్ ఆర్ కాన్లా కోస్టల్ ప్లెయిన్స్, కాన్లా కోస్టల్ ప్లెయిన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. కాబట్టి గుజరాత్ రాష్ట్రంలో వచ్చేసి ఏమున్నాయి సార్? వన్ ఈజ్ కతియావార్ ఆర్ కాన్లా కోస్టల్ ప్లెయిన్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గుజరాత్. ఓకే, నెక్స్ట్ వన్ మహారాష్ట్ర అండ్ గోవా అండి. మహారాష్ట్ర అండ్ గోవా. ఈ మహారాష్ట్ర గోవాలో ఉన్న కోస్టల్ ప్లెయిన్స్ ఏమంటారంటే కొంకన్ కోస్టల్ ప్లెయిన్స్, కొంకన్ కోస్టల్ ప్లెయిన్స్. వన్ ఈజ్ కొంకన్, కొంకన్ కోస్టల్ ప్లెయిన్స్, కొంకన్ తీర మైదానాలు అంటారు. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర అండ్ గోవా. కర్ణాటక స్టేట్. ఈ కర్ణాటక రాష్ట్రంలో కోస్టల్ ప్లెయిన్స్ ఏమంటారంటే వన్ ఈజ్ కొంకన్ కోస్టల్ ప్లెయిన్స్, మహారాష్ట్ర అండ్ గోవా. ఇన్ ద స్టేట్ ఆఫ్ కర్ణాటక మంగళూరు కోస్టల్ ప్లెయిన్స్, మంగళూరు కోస్టల్ ప్లెయిన్స్. అదేవిధంగా ఇంకా ఏమంటారు సార్ అంటే మంగళూరు కోస్టల్ ప్లెయిన్స్ అండ్ ఆల్సో కెనరా కోస్టల్ ప్లెయిన్స్, కెనరా కోస్టల్, మంగళూరు ఆర్ కెనరా కోస్టల్ ప్లెయిన్స్ ఇన్ కర్ణాటక. ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ, కేరళ రాష్ట్రంలో ఏమంటారు అంటే వన్ ఈజ్ కేరళ రాష్ట్రంలో వచ్చేసి మలబారు కోస్టల్ ప్లెయిన్స్, మలబారు తీర మైదానాలు అంటున్నారండి. మలబారు కోస్టల్ ప్లెయిన్స్, మలబారు కోస్టల్. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలండి. దేనికి సంబంధించినవి అండి? కోస్టల్ ప్లెయిన్స్. వెస్ట్ కోస్ట్లో అంటే పడమటి తీరంలో ఉన్న తీర మైదానాలకు సంబంధించిన విషయాల గురించి మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి తీర మైదానాలండి. మిగతా ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మీకు డిస్కషన్ చేశాను. ఇప్పుడు మనం చూడండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎడారుల గురించి మనం డిస్కషన్ చేయాలండి. డెజర్ట్స్ అంటే ఎడారులు.
డెజర్ట్స్ అంటే ఎడారులండి. మరి భారతదేశంలో ఎడారులు ఉన్నాయండి? భారతదేశంలో మనం విధంగా చెప్పాలంటే డెజర్ట్స్ వచ్చేసి 2 రకాలండి. డెజర్ట్ అంటే ఏంటి? మామూలుగా జనరల్‌గా ఎడారి అంటే శుష్క ప్రాంతం అని. అంటే వర్షపాతం చాలా తక్కువగా పడే ప్రాంతాన్ని ఏమంటారంటే ఎడారి, డెజర్ట్ అంట. అది ట్రాపికల్ డెజర్ట్ కావచ్చు, కోల్డ్ డెజర్ట్ కావచ్చు, ఉష్ణమండల ఎడారి కావచ్చు, శీతల ఎడారి కావచ్చు. కాబట్టి డెజర్ట్స్ ఆర్ 2 టైప్స్. డెజర్ట్స్ ఆర్ 2 టైప్స్. జనరల్లీ డెజర్ట్ ఈస్ ఏ అరిడ్ రీజియన్ అండి. అరిడ్ రీజియన్ శుష్క ప్రాంతం. ఆరిడ్ రీజియన్ అంటే శుష్క ప్రాంతం అంటారు తెలుగులో. ఏమంటారండి? శుష్క ప్రాంతం అంటే వర్షపాతం తక్కువగా పడే ప్రాంతం. శుష్క ప్రాంతం అండి. ఆరిడ్ రీజియన్ అంటే శుష్క ప్రాంతం. అరిడ్ రీజియన్. కాబట్టి అరిడ్ రీజియన్ అంటే శుష్క ప్రాంతం అని అర్థం. కాబట్టి డెజర్ట్స్ వచ్చేసి తక్కువ వర్షపాతం పడే ప్రాంతంలో ఈ యొక్క డెజర్ట్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ డెజర్ట్స్ అనేటివి మనం ఒక విధంగా ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అంటే 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. ఏంటి 2 రకాలు? ఒకటొచ్చేసి ఏమంటామంటే ట్రాపికల్ డెజర్ట్స్ అంటాం. ఉష్ణమండల ఎడారులు అని. ట్రాపికల్ డెజర్ట్స్ అంటే ఉష్ణమండల ఎడారులు. నంబర్ 2 వచ్చేసి ఏంటి సార్ అంటే నంబర్ 2 నంబర్ 2 వచ్చేసి సెకండ్ థింగ్ ఈజ్ కోల్డ్ డెజర్ట్స్ అంటారు. కోల్డ్ డెజర్ట్స్ అంటే శీతల ఎడారులు అని అర్థం. ట్రాపికల్ డెజర్ట్స్ అండ్ ఆల్సో కోల్డ్ డెజర్ట్స్. ట్రాపికల్ డెజర్ట్స్ అంటే ఉష్ణమండల ఎడారులు. కోల్డ్ డెజర్ట్స్ అంటే శీతల ఎడారులు అన్నారు. మరి కోల్డ్ డెజర్ట్స్ ఏమున్నాయి సార్ మరి భారతదేశంలో అంటే మనం ఒక విధంగా చెప్పాలంటే లడాక్ అండి. లడాక్. ఈ యొక్క లడాక్ అనే ప్రాంతం వచ్చేసి కోల్డ్ డెజర్ట్‌గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్‌గా శీతాకాలంలో -50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డ్ అవుతుందండి ఇక్కడ. -50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డెడ్ అట్ లడక్ రీజియన్. లడక్ ప్రాంతం వచ్చేసి ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ద థర్డ్ పోల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మూడవ ధ్రువం ఏది అంటే లడక్ అని మనం చెప్పుకోవచ్చు. -50 డిగ్రీల సెల్సియస్. మైనస్ అండి. నాట్ ప్లస్. ప్లస్ అయితే విపరీతమైన వేడి ఉంటది. -50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డెడ్ అట్ లడక్. కాబట్టి ఇది కోల్డ్ డెజర్ట్. మరి నెక్స్ట్ వన్ ట్రాపికల్ డెజర్ట్‌కి ఉదాహరణ అన్నప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఏంటి సార్ ట్రాపికల్ డెజర్ట్‌కి ఉదాహరణ అంటే ఒకటే సార్ దాన్నేమంటారంటే థార్ డెజర్ట్ అంటారు. థార్ డెజర్ట్ అంటే ఈ యొక్క థార్ డెజర్ట్ వచ్చేసి థార్ ఎడారి అనేది ఇందుకు మంచి ఉదాహరణ. థార్ డెజర్ట్. థార్ ఎడారి. థార్ డెజర్ట్ వచ్చేసి ఇందుకు మంచి ఉదాహరణ అండి. థార్ ఎడారి. ఈ థార్ డెజర్ట్‌కి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క థార్ ఎడారి ఎక్కడుంది అనేది ఫస్ట్ మనకు తెలియాలి. మీకు అడిగేది రేపు పాయింట్ అదే అండి. థార్ ఎడారి ఎక్కడుంది అంటాడు. థార్ డెజర్ట్. థార్ డెజర్ట్. థార్ ఎడారి. ఈ థార్ ఎడారికి సంబంధించిన విషయాల గురించి మీతో నేను ఇప్పుడు డిస్కషన్ చేస్తాను. థార్ డెజర్ట్. ఈ థార్ ఎడారి వచ్చేసి భారతదేశానికి వెస్టర్న్ రాజస్థాన్‌లో ఉంటుందండి. పశ్చిమ రాజస్థాన్‌లో ఉంది. వెస్టర్న్ రాజస్థాన్‌లో థార్ ఎడారి. ఎక్కడుంది? వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ థార్ డెజర్ట్? థార్ డెజర్ట్ ఈస్ లొకేటెడ్ అట్ వెస్టర్న్ రాజస్థాన్. పశ్చిమ రాజస్థాన్‌లో ఉంది థార్ డెజర్ట్. జనరల్‌గా బేసికల్‌గా చెప్పాలంటే సరే ఇది అరావలి మౌంటైన్స్. ఇవి అరావలి మౌంటైన్స్ అయితే ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే వర్షపాతం ఎక్కువ భాగం ఎక్కడ పడుతుంది సార్? ఈ భాగంలో పడుతుంది. అరావలి పర్వతాలకి ఈ భాగంలో అంటే అభిముఖ భాగంలో ఇక్కడ వర్షపాతం ఫుల్లు పడుతుంది. ద హెవీ రెయిన్‌ఫాల్ అక్కర్స్ ఇన్ ఫ్రంటల్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్ పర్టిక్యులర్‌లీ అరావలి మౌంటైన్స్. ఇదొచ్చేసి దీన్నేమంటారు సార్ అంటే విండ్ వర్డ్ సైడ్ అంటారు సార్. విండ్ వర్డ్ సైడ్. విండ్ వర్డ్ సైడ్. విండ్ వర్డ్ సైడ్ అంటారు. అంటే గాలికి ఒక వర్షపు గాలి రెయినీ విండ్‌కి ఎదురుగా ఉంటది కొండ. పడ్డప్పుడు ఇక్కడ వర్షం ఫుల్ ద హెవీ రెయిన్‌ఫాల్ అక్కర్స్ ఇన్ ఫ్రంటల్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్. అంటే పర్వతం యొక్క అభిముఖ భాగంలో అధిక వర్షపాతం పడుతుంది. అందువల్ల ఈ సైడ్‌ని ఏమంటారు సార్ విండ్ వర్డ్ సైడ్ అంటారు. ఇక్కడ వర్షం బాగా పడుతుంది. ఇక్కడ చూసారా ఈ భాగానికొచ్చేసరికి ఇక్కడ ఏంటి సార్ అంటే వర్షపాతం చాలా తక్కువగా పడుతుందండి. చాలా లో రెయిన్‌ఫాల్. చాలా తక్కువ వర్షపాతం పడుతుంది. కాబట్టి ఈ భాగాన్ని ఏమంటారు సార్ అంటే రెయిన్ షాడో రీజియన్ అంటారండి. రెయిన్ షాడో. రెయిన్ షాడో రీజియన్ అంటారు. వర్షఛాయ ప్రాంతం అంటారండి. రెయిన్ షాడో రీజియన్ అంటే వర్షఛాయ ప్రాంతం అని అర్థం. రెయిన్ షాడో
రీజియన్, వర్షఛాయ ప్రాంతం అంటారు. ఈ వర్షఛాయ ప్రాంతంలోనే ఇక్కడే మీకు ఏముంటుంది సార్ అంటే ఈ వర్షఛాయ ప్రాంతంలోనే థార్ డెజర్ట్ ఉంటుంది. థార్ డెజర్ట్ ఇక్కడ ఉంటుందండి. రెయిన్ షాడోలు. కాబట్టి రాజస్థాన్ రాష్ట్రంలో థార్ ఎడారి ఎక్కడ ఉందంటే థార్ డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రెయిన్ షాడో రీజియన్ ఆఫ్ అరావలి మౌంటైన్స్. ఇట్ ఈస్ ఏ అరావలి మౌంటైన్స్. రెయిన్ షాడో రీజియన్ ఆఫ్ అరావలి మౌంటైన్స్. అరావలి పర్వతాలకు వర్షఛాయ ప్రాంతంలో ఈ యొక్క థార్ ఎడారి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క థార్ ఎడారిలో వచ్చేసి ఇట్ ఈస్ ఏ అరిడ్ రీజియన్, అంటే శుష్క ప్రాంతం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఏ అరిడ్ రీజియన్, శుష్క ప్రాంతం అండి. అరిడ్ రీజియన్. అరిడ్ రీజియన్ అంటే ఏంటి సార్? శుష్క ప్రాంతం. ఇది చాలా శుష్క ప్రాంతం. చాలా తక్కువగా వర్షపాతం పడుతుంది కాబట్టి ఇక్కడ ఎడారి అనేది ఏర్పడింది. కాబట్టి డెజర్ట్ అనేది ఏర్పడింది. థార్ డెజర్ట్. ఓకేనా అండి? ఇక థార్ ఎడారి ఎంత భూభాగాన్ని ఆక్రమించిందంటే 2 లాక్స్ అండి. 2 లాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్. 2 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. అందువలనే థార్ ఎడారిని ఏమంటారంటే ద గ్రేట్ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు. ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు. దేన్ని? థార్ ఎడారిని ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని భారతదేశపు గొప్ప ఎడారి అని పిలుస్తారు. ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అంటారు. ఎన్ని కిలోమీటర్లు అండి? ఎన్ని చదరపు కిలోమీటర్? 2 లాక్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఆక్రమించింది. అందువల్ల దీన్ని ఏమంటారంటే ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్ అని భారతదేశపు గొప్ప ఎడారి అంటారండి. ఈ యొక్క థార్ ఎడారి గురించి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏంటంటే ఈ యొక్క థార్ ఎడారిలో థార్ డెజర్ట్లో థార్ డెజర్ట్కి సంబంధించిన విషయాలు ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా థార్ ఎడారి గుండా ప్రవహించే నది ఏంటి అని క్వశ్చన్ అడిగితే లోనీ నది అని చెప్పాలి సార్ మీరు. ఏం నది సార్ ఇది? లోనీ రివర్. లూనీ నది ప్రవహిస్తుంది. ఈ యొక్క లూనీ నది జన్మస్థలం వచ్చేసి ఎక్కడ సార్ ఇది అంటే లూనీ నది జన్మస్థలం ఆరావలి పర్వతాలు, ఆరావలి మౌంటైన్స్. ఇట్ రైజెస్ ఫ్రమ్ ఆరావలి మౌంటైన్స్ నియర్ అన్నా సాగర్. కాబట్టి ఆరావలి పర్వతాల్లో అన్నా సాగర్ అనే ప్రదేశం వద్ద ఈ యొక్క లూనీ నది అనేది జన్మిస్తుంది. రివర్ లూనీ రైజెస్ ఫ్రమ్ ఆరావలి మౌంటైన్స్ నియర్ అన్నా సాగర్. సరే, ఈ యొక్క లూనీ నది వచ్చేసి ముఖ్యంగా థార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఏ ఎడారి గుండా ప్రవహిస్తుందండి? థార్ డెజర్ట్. థార్ ఎడారి గుండా ప్రవహించే ప్రధానమైన నది అండి. థార్ ఎడారి గుండా ప్రవహించే ముఖ్యమైన నది ఈ యొక్క లూనీ నది. ఈ యొక్క లూనీ నదిని థార్ ఎడారి గుండా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే అంతఃస్థలీయ ప్రవాహ నది అంటారండి. అంతఃస్థలీయ అంతఃస్థలీయ ప్రవాహ నది అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్లాండ్ ఇన్లాండ్ రివర్ అంటారు. నాట్ ఇన్లాండ్ రివర్. అంతఃస్థలీయ నది అంటారు. ఇన్లాండ్ రివర్ అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇన్లాండ్ రివర్ అంటే అంతఃస్థలీయ నది అంటారు. ఏంటి సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్లాండ్ రివర్ అండ్ ఎక్సోటిక్ రివర్? ఇన్లాండ్ రివర్కి ఎక్సోటిక్ రివర్కి తేడా ఏంది సార్ అని మీరు క్వశ్చన్ అడుగుతారు, క్వశ్చనింగ్ చేస్తారు. కాబట్టి ఎక్సోటిక్ రివర్, వన్ ఈజ్ ఎక్సోటిక్ రివర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇన్లాండ్ రివర్. ఎక్సోటిక్ రివర్ అండి, ఇన్లాండ్ రివర్ అండి. ఎక్సోటిక్ రివర్ అంటే ఎడారి నది అంటారు తెలుగులో. ఇన్లాండ్ రివర్ అంటే అంతఃస్థలీయ ప్రవాహ నది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సోటిక్ రివర్ అండ్ ఇన్లాండ్ రివర్ అన్నప్పుడు మీరు ఒక మంచి మాట గుర్తుపెట్టుకోవాలండి. మీకు నేను ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. జనరల్గా ఎక్సోటిక్ అంటే ఏంటో చూడండి ఒకసారి. ఎక్సోటిక్ రివర్ అంటే ఏంటో మీకు ఒకసారి చెప్తాను. ఎక్సోటిక్ రివర్ అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ అడిగితే ఎక్సోటిక్ రివర్ అనగానే తెలుగులో ఏమంటారంటే ఎడారి నది అంటారు. ఏమంటారండి దీన్ని? ఎడారి నది అంటారు. ఈ ఎక్సోటిక్ రివర్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇట్ ఈస్ ఏ ఆఫ్రికన్ కాంటినెంట్ అండి. ఇట్ ఈస్ ఏ ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికా ఖండం. ఈ యొక్క ఆఫ్రికన్ కాంటినెంట్లో ఇది భూమధ్య రేఖ ప్రాంతం అండి. 0 డిగ్రీ ఈక్వేటర్ అంటారు దీన్ని. ఏమంటారండి? 0 డిగ్రీ ఈక్వేటర్. ఈ 0 డిగ్రీ ఈక్వేటర్కి ఈ భాగంలో ఒక రివర్ జన్మిస్తుందండి. జనరల్గా దీన్ని ఏమంటారంటే విక్టోరియా లేక్ అంటారు. విక్టోరియా సరస్సు, విక్టోరియా లేక్ అంటారండి.
ఈ విక్టోరియా సరస్సు దగ్గర జన్మించే నది వచ్చేసి ఏంటంటే, విక్టోరియా సరస్సు వద్ద ఏ నది జన్మిస్తుందండి? విక్టోరియా లేక్ వద్ద జన్మించే ప్రధానమైన నది వానిస్. విక్టోరియా లేక్ వద్ద జన్మించే నది వచ్చేసి ఏదంటే, ఇక్కడ మీకు డెజర్ట్ ఉంటుందండి. ఇక్కడ డెజర్ట్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సహారా డెజర్ట్ అంటారు. సహారా డెజర్ట్, సహారా ఎడారి. ఈ సహారా ఎడారి ఇక్కడ ఉంది కదా. ఇక్కడ జన్మించే రివర్ వచ్చేసి ఏంటి సార్ అంటే, ఇక్కడ జన్మించే నది వచ్చేసి నైలు నది అండి. చూడండి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా. ఓకే, నైలు నది వచ్చేసి ఎక్కడ జన్మించిందండి? ఇక విక్టోరియా లేక్, విక్టోరియా సరస్సు వద్ద ఆరిజిన్ అయింది విక్టోరియా లేక్. తర్వాత విక్టోరియా లేక్ వద్ద జన్మించిన తర్వాత ఇది ఎడారి గుండా అంటే సహారా ఎడారి గుండా ఫ్లో అవుతుందండి. సహారా డెజర్ట్, ఇది కూడా ఎడారే. తారు ఎడారి లాగా ఇది కూడా ఎడారి. మరి ముఖ్యంగా ఈ యొక్క సహారా ఎడారి యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ అంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ హాట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద ఉష్ణమండల ఎడారి వచ్చేసి ఏంటి సార్ అంటే సహారా డెజర్ట్. ఈ యొక్క సహారా డెజర్ట్ వచ్చేసి ఆఫ్రికా ఖండంలో యొక్క ఉత్తర భాగం వెస్టర్న్ సైడ్లో విస్తరించి ఉంది. మరి ఈ యొక్క సహారా ఎడారి గుండా ఫ్లో అయ్యే రివర్ ఏది సార్ అంటే నైల్ రివర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నైల్ రివర్ ఎడారి గుండా ప్రవహిస్తుంది. ఈ యొక్క వాటర్ క్వాంటిటీ, నీటి పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క ఎడారి గుండా ప్రవహించినా కూడా అది అలానే ప్రవహిస్తూ తర్వాత ఏమవుతుంది సార్ అంటే ఏమైతుంది సార్, ఇక్కడ మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. అంటే సముద్రంలో కలిసిపోతుంది. ఇదేంటి సార్, ఇది మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం. ఇంగ్లీష్లో ఏమంటారంటే మధ్యధరా సముద్రాన్ని మెడిటరేనియన్ సీ అంటారు. ఈ నది ఇక్కడ ఆరిజిన్ అయింది, ఎడారి గుండా ఫ్లో అయింది. ఎక్కడ కలిసింది సార్? సముద్రంలో కలిసింది. ద రివర్ రైజెస్ ఫ్రమ్ ఈక్వటోరియల్ రీజన్ అండ్ ఫ్లోస్ త్రూ డెజర్ట్ ఏరియా అండ్ డ్రైన్స్ ఇంటూ ఓషన్. కాబట్టి ఎడారి గుండా ప్రవహించి సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఎక్సోటిక్ రివర్ అంటారు. ఇలాంటి వాటిని ఏమంటారంటే ఎక్సోటిక్ రివర్స్ అంటారు. మరి ఇన్లాండ్ రివర్స్ అంటే ఏంటి సార్ అని క్వశ్చన్ అడుగుతారు. ఇన్లాండ్ రివర్స్ అంటే ఒకటి చూడండి. ఇన్లాండ్ రివర్స్ అని మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇన్లాండ్ రివర్స్, ఈ యొక్క ఇన్లాండ్ రివర్స్ అంటే తెలుగులో ఏమంటారండి? ఇన్లాండ్ రివర్స్ వచ్చేసి అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటారు. ఈ యొక్క ఇన్లాండ్ రివర్స్ వచ్చేసి ఎలా ఫ్లో అవుతాయంటే ఇవి కూడా ఎడారి గుండానే ప్రవహిస్తాయి. కానీ ఎడారిలో వచ్చేసి ఏమైతే సార్ అంటే సింక్ అయిపోతాయి, ఇంకిపోతాయి. కానీ లోపల ప్రవహిస్తూ ఏమైతే సార్ అంటే ఎడారిలో ఉండే సరస్సులు మరియు ఒయాసిస్లతో కలుస్తాయి. ఇవి సముద్రాల్లో కలవు. సముద్రాల్లో కానీ మహాసముద్రాల్లోని కలవవు. ఎడారి గుండా ప్రవహిస్తాయి. ఎడారిలో వచ్చేసి సింక్ అయిపోయి ఎడారిలో ఉన్న ఒయాసిస్లు మరియు సరస్సులతో కలుస్తాయి. సచ్ టైప్ ఆఫ్ రివర్స్ ఆర్ నోన్ యాజ్ ఇన్లాండ్ రివర్స్. అటువంటి నదులను ఏమన్నారు సార్ అంటే ఇక అంతఃస్థలీయ ప్రవాహ నదులు అని పిలుస్తారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారు సార్? అంతఃస్థలీయ ప్రవాహ నదులు అంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇవి మరి అంతఃస్థలీయ ప్రవాహ నదికి ప్రధానమైన ఉదాహరణ భారతదేశంలో ఏదంటే లూని నది. ఈ యొక్క లూని నది తారు ఎడారి గుండా ప్రవహించి తర్వాత ఒయాసిస్లు ఆరు సరస్సులతో కలిసిపోతుంది. అందువల్ల దాన్ని అలా కన్సిడర్ చేశాం. ఎస్. ఇప్పుడు మనం ఇంకొక విషయం అండి, ఇంకొక విషయం వచ్చేసి ఏంటి సార్ అది అంటే ఇవి ఇంతవరకు అలా విషయాలు అయిపోయాయి. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో లూని నది ప్రవహిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించి చెప్పేటప్పుడు ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో వానిస్, ఈ రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చేసి ఎడారి ప్రాంతం వచ్చేసి మనకు ఎక్కడ ఉంటుంది సార్? ఎడారి మొత్తం అంతా కూడా ఈ భాగం అండి, ఎడారి భాగం. ఇది ఎడారి భాగం. కాబట్టి ఎడారిలో వచ్చేసి కొన్ని వేల హెక్టార్ల భూమికి, కొన్ని వేల హెక్టార్స్, థౌజండ్స్ ఆఫ్ హెక్టార్స్ ల్యాండ్ ఏరియా ఇరిగేటెడ్ బై ద రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్. అంటే రాజస్థాన్ రాష్ట్రంలోని తారు ఎడారిలో ఉన్న కొన్ని వేల హెక్టార్ల భూమికి ఇరిగేషన్ వాటర్ అంటే నీటిపారుదల వసతి కల్పించడానికి ఏర్పాటు చేయబడిన ప్రాజెక్ట్ వచ్చేసి ఏది అంటే బియాస్ ప్రాజెక్ట్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రియాస్ ప్రాజెక్ట్ అండి. ఈ యొక్క బియాస్ ప్రాజెక్ట్ అంటారు. దీన్ని ఏమంటారండి? బియాస్ ప్రాజెక్ట్. ఈ యొక్క బియాస్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేశారు. బియాస్ ప్రాజెక్ట్, దీన్ని పోంగ్ డ్యామ్ అని కూడా అని పిలుస్తారు. పోంగ్ డ్యామ్ ఆర్ పాంగ్ డ్యామ్ అని కూడా అంటారు. ఆర్ బియాస్ ప్రాజెక్ట్ ఆర్ హరికే డ్యామ్ అని, బియాస్ ప్రాజెక్ట్ అని,
పాంగ్ డ్యామ్ అని కూడా అంటారు. పంజాబ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వాటర్ ఎక్కడికి పోతాయండి? ఈ వాటర్ని వచ్చేసి ఇక్కడ ఒక కెనాల్ వేశారు. ఈ కెనాల్ని ఏమంటారు సార్ అంటే రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్ అంటారు. ఏ కాలువ అండి ఇది? రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్, ఆర్సిఆర్ఐసి. రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్ను తవ్వడం జరిగింది. ఇక రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ అండి. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అగ్రికల్చర్ ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలో అత్యంత పొడవైన వ్యవసాయ కాలువ ఏదంటే రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ కెనాల్. దీని లెంత్ ఎంత అండి? 650 కిలోమీటర్స్, 650 కిలోమీటర్ల పొడవున ఉండే వ్యవసాయ కలివి యొక్క రాజస్థాన్ కెనాల్ ఆర్ ఇందిరాగాంధీ. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అగ్రికల్చర్ కెనాల్ ఇన్ ద కంట్రీ. సార్ ఇవి తార్ ఎడారికి సంబంధించిన విషయాల గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఎడారులకు సంబంధించిన విషయాలు చెప్పాం. మనం ఇప్పుడు దీవులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేయాలండి. ఐలాండ్స్ అంటారు వీటిని. ఏంటండి ఇవి? ఐలాండ్స్. ఐలాండ్స్ అంటే దీవులు. ఏంటండి? దీవులు, ఐలాండ్స్. ఏంటి సార్ దీవి అంటే? దీవులు అంటే ఏంటి? మీకు నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాను. ఏం చెప్పానంటే ద్వీపకల్పం అంటే ఏంటంటే, ద్వీపకల్పం పెనిన్సులర్ అంటే ఏంటి అంటే మూడు వైపుల నీరు ఒకవైపు భూభాగంచే విస్తరించి ఉంటే దాన్ని ఏమని పిలుస్తారంటే ద్వీపకల్పం అని పెనిన్సులర్ అంటారు. అంటే 3 sides water and 1 side is land part, that is known as peninsular. India is a peninsular. Why అంటే one side is in southern side Indian Ocean, next one in east and also southeast part వచ్చేసి Bay of Bengal, next one in west and also southwest part వచ్చేసి Arabian Sea. 3 sides water and 1 side is land part, that's why India is a peninsular. అందువల్లనే భారతదేశాన్ని ఏమన్నారంటే మూడు వైపుల నీరు ఒకవైపు భూభాగం ఉంది కాబట్టి దీన్ని పెనిన్సులర్ అని ద్వీపకల్పం అంటారు. మరి ద్వీపం అంటే ఏంటి, దీవులు అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సార్ ఐలాండ్స్ ఈజ్ నథింగ్ బట్, ఐలాండ్స్ అంటే ఏంటి సార్ అంటే దీవులు అంటే ద ల్యాండ్ పార్ట్ సరౌండెడ్ బై ఆల్ సైడ్స్ వాటర్. అంటే ఒక భూభాగం ఉన్నప్పుడు, ఒక భూస్వరూపం ఉన్నప్పుడు ఈ భూస్వరూపానికి అన్ని వైపులా నీటి చేత ఆవరించబడి ఉంటే, అంటే 3 sides కాదు, 1 side కాదు, ఇలా కాదు, ఆల్ సైడ్స్, ఆల్ డైరెక్షన్. కాబట్టి అన్ని వైపులా నీటి చేత ఆవరించబడి ఉన్న భూస్వరూపాన్ని ఏమని పిలుస్తారంటే దీవులు అని, ఐలాండ్స్ అని పిలుస్తారు. ద ల్యాండ్ పార్ట్ ఆర్ ద ల్యాండ్ ఫార్మ్ సరౌండ్ బై ఆర్ ఎన్క్లోజ్డ్ బై ద ఆల్ సైడ్స్ వాటర్, దట్ ఈస్ నోన్ యాజ్ ఐలాండ్. దీవి ఆర్ దీవులు, ఐలాండ్స్ అంటారు. కాబట్టి దీవులు అంటే అది విషయం. ఎస్, ఓకే. సరే, ఈ యొక్క దీవులకు సంబంధించిన విషయాలు ఇంకొక 2 మాటలు చెప్తానండి ఇక్కడ. ఈ యొక్క దీవులకు సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద దీవి వచ్చేసి ఏది సార్ అంటే గ్రీన్లాండ్ అండి. ప్రపంచంలో అతిపెద్ద దీవి వచ్చేసేది అండి గ్రీన్లాండ్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం వచ్చేసి గ్రీన్లాండ్ ఆర్ కలాడినట్ అని కూడా అంటారండి దీన్ని. గ్రీన్లాండ్ ఆర్ కలాడినట్, గ్రీన్లాండ్ ఆర్ కలాడినట్ అంటారు. గ్రీన్లాండ్ ఆర్ కలాడినట్. కాబట్టి గ్రీన్లాండ్ ఆర్ కలాడినట్ అనేది ప్రపంచంలో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, గ్రీన్లాండ్ ఆర్ కలాడినట్. ఎస్, ఓకే. ఇక గ్రీన్లాండ్ అనేది ఎవరి అధీనంలో ఉంది సార్ అంటే ప్రస్తుతం డెన్మార్క్ వారి అధీనంలో ఉంటుందండి. ఎవరి అధీనంలో ఉందండి ఇది? డెన్మార్క్ వారి అధీనంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ఐలాండ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. లార్జెస్ట్ ఐలాండ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు మనం ఏం చెప్పాలి సార్? లార్జెస్ట్ ఐలాండ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ అన్నప్పుడు ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపఖండం వచ్చేసేది సార్ అంటే ఆస్ట్రేలియా ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అతి పెద్ద ద్వీపఖండం అనగానే ఆస్ట్రేలియా. మరి లార్జెస్ట్ ఐలాండ్ అన్నప్పుడు గ్రీన్లాండ్ ఆర్ కలాడినైట్. ఈ యొక్క గ్రీన్లాండ్ ప్రస్తుతం వచ్చేసి నౌ ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డెన్మార్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సార్ మరి ప్రస్తుతం భారతదేశంలో దీవుల సంఖ్య ఎంత సార్ అంటారు? 247. ఎన్ని ఉన్నాయండి? 247 ఐలాండ్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో దీవుల సంఖ్య ఎంత అంటే 247 ఐలాండ్స్.
ప్రస్తుతం భారతదేశంలో 247 దీవులు 247 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కంట్రీ. 247 దీవులు ఉన్నాయండి. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఏంటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు అంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాల్లో ప్రధానంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇక 247 ఐలాండ్స్‌లో ఇక్కడ చూడండి, లిజన్ కేర్‌ఫుల్లీ. ఇక 247 ఐలాండ్స్‌లో 204 ఐలాండ్స్ 204 దీవులు. 204 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం అంటే అండమాన్‌లో విస్తరించి ఉన్నాయి. బే ఆఫ్ బెంగాల్. యెస్. ఓకే. రిమైనింగ్ ఐలాండ్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ 43 ఐలాండ్స్ ఉన్నాయి. 43 దీవులు ఉన్నాయండి. రిమైనింగ్ 43 ఐలాండ్స్. ఈ రిమైనింగ్ 43 ఐలాండ్స్ వచ్చేసి ఎక్కడున్నాయని క్వశ్చన్ అడిగితే 204 దీవులేమో బే ఆఫ్ బెంగాల్ ఆర్ అండమాన్ అన్నాం. రిమైనింగ్ 43 ఐలాండ్స్ అంటే మిగిలిన దీవుల సముదాయం వచ్చేసి ఎక్కడుంది అంటే, రిమైనింగ్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్. వన్ ఈజ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మన్నార్ సింధు శాఖ. గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింధు శాఖ. ఇది మన్నార్ సింధు శాఖ వద్దను. అదేవిధంగా లక్షద్వీప్ ఐలాండ్స్‌లో ఉన్నాయండి. లక్షద్వీప్ ఐలాండ్స్‌లో ఉన్నాయి రిమైనింగ్ ఐలాండ్స్. కాబట్టి ఒకటి భారతదేశంలో మొత్తం దీవుల సంఖ్య 247. ఈ 247లో 204 ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. Remaining 43 islands are located. One is Gulf of Mannar Sindhu Saka, and number 2 is Lakshadweep Union Territory or Lakshadweepలో ఉన్నాయి. ఓకేనండి. ఇలా ప్రధానంగా సరే ఇక 247లో ఇక్కడ మీకు 204 ఐలాండ్స్ అని చెప్పాం కదా, బే ఆఫ్ బెంగాల్ ఆర్ అండమాన్లో. ఓన్లీ 36 ఐలాండ్స్, కేవలం 36 దీవులు మాత్రమే మానవ నివాసానికి యోగ్యంగా ఉన్నాయి సార్. ఓన్లీ 36 ఐలాండ్స్ ఆర్ ఇన్హాబిటెడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మానవుడు నివసించేది కేవలం 36 దీవులు మాత్రమే. ఇక 204 దీవులు కేవలం 36 దీవుల్లో మాత్రమే నివసిస్తున్నారు. ఇవి దేనికి సంబంధించినవి సార్ అంటే, ఇక దీవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకా ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి డిస్కషన్ చేద్దాం. ఒకటి ఫస్ట్ వన్ ఇస్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఒక 1 by 1 ఇప్పుడు చూడండి. వన్ ఇస్ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దామండి. ఇప్పుడు భారతదేశం ఇలా ఉంటే, ఇక భారతదేశానికి ఈ భాగంలో అండి ఎక్కడున్నాయి అండమాన్ నికోబార్ దీవులు? అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి ఇవండి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఈ భాగంలో ఉన్నాయి. ఇవి అండి అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఏ అండ్ ఎన్, అండమాన్ అండ్ నికోబార్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వచ్చేసి ఇవి అండమాన్ నికోబార్ దీవులు. నెక్స్ట్ వన్ లక్షద్వీప్ ఐలాండ్స్ వచ్చేసి ఎక్కడ ఉంటాయండి? ఇవి లక్షద్వీప్ ఐలాండ్స్, లక్ష దీవులు. ఏం దీవులు అండి ఇవి? లక్ష దీవులు. వీటిని లక్క దీవులు అని కూడా అంటుంటాం మనం. కాబట్టి అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులకు సంబంధించి మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడే రాస్తా, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాస్తా. ఓకేనండి? ఎస్, సింపుల్గా మనకు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒకటి మనకు అండమాన్ నికోబార్ దీవుల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వన్ అండమాన్ గురించి చెప్తా మీకండి. ఫస్ట్ వన్ వచ్చేసి అండమాన్ నికోబార్ దీవుల గురించి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం. ఫస్ట్ అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి ఇది ఒక యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం అండి. ఇట్ ఈస్ ఏ యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం. ఇట్ ఈస్ ఏ యూనియన్ టెరిటరీ, కేంద్ర పాలిత ప్రాంతం అండి. అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి ఒక కేంద్ర పాలిత, ఇట్ ఈస్ ఏ యూనియన్ టెరిటరీ. ఇక అండమాన్ నికోబార్ దీవులు కేంద్రపాలిత ప్రాంతం అంటున్నారు కదా సార్, ఎంత భూభాగాన్ని ఆక్రమించింది అని క్వశ్చన్ అడిగితే 8,249 స్క్వేర్ కిలోమీటర్స్, 8,249 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. 8,249 స్క్వేర్ కిలోమీటర్స్. కాబట్టి ఇది వచ్చేసి ఏంటంటే, భారతదేశంలో ప్రస్తుతం 9 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ యొక్క 9 యూనియన్ టెరిటరీస్లో థర్డ్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ అండి ఇది.
భారతదేశంలో ప్రస్తుతం 9 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఈ 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో థర్డ్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఈజ్ అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ. కాబట్టి మూడవ అతి కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్. ఎంత ఏరియాను ఆక్రమించింది? ఇట్ కవర్స్ 8,249 స్క్వేర్ కిలోమీటర్స్. ఇట్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ. ఎస్. ఓకే. మరి అక్షాంశాల పరంగా యాజ్ పర్ లాటిట్యూడ్స్ అంటారు. అక్షాంశాల పరంగా యాజ్ పర్ లాటిట్యూడ్స్. ఇక యాజ్ పర్ లాటిట్యూడ్స్ అక్షాంశాల పరంగా ఇక అండమాన్ నికోబార్ దీవులకు చెందిన కేంద్రపాలిత ప్రాంతం ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? సరే, యాజ్ పర్ లాటిట్యూడ్స్ అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీ లైస్ బిట్వీన్ 6 degrees to 14 degrees నార్త్ లాటిట్యూడ్స్. 6 నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉంది. 6 degrees to 14 degrees నార్త్ లాటిట్యూడ్స్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. 6 నుంచి 14 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉందండి. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి డిస్కషన్ చేయాలి. ఒకటి ఏంటంటే అండమాన్కు సంబంధించిన విషయాల గురించి ఫస్ట్ నేను డిస్కషన్ చేస్తానండి. అండమాన్ వన్ ఈజ్ అండమాన్. ఏంటి అండమాన్కు సంబంధించి అంటారు? అండమాన్కు సంబంధించిన విషయాలు వచ్చేసి ఏంటంటే అండమాన్ కెన్ బి డివైడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ అండి. వచ్చేసి ఎలా చేస్తారంటే అండమాన్ అనేది ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ అని ఇలా 4 కేటగిరీస్గా చెప్తారు. ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్ అండ్ లిటిల్ అండమాన్ అంటారు. ఈ యొక్క నార్త్ అండమాన్, మిడిల్ అండమాన్, సౌత్ అండమాన్, లిటిల్ అండమాన్ అంటే ఉత్తర అండమాను, మధ్య అండమాను, దక్షిణ అండమాను, లిటిల్ అండమాన్ అని ఇలా అండమాన్ను ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. మరి ఏరియా ప్రకారం యాజ్ పర్ ఏరియా కన్సర్న్ విస్తీర్ణ పరంగా అతిపెద్దది వచ్చేసి ఏంటంటే మిడిల్ అండమాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ గ్రూప్స్. విస్తీర్ణత దృష్ట్యా ఈ యొక్క అతిపెద్ద దీవి వచ్చేసి ఏంటంటే మిడిల్ అండమాన్ ఇస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ అండమాన్ గ్రూప్స్. మరి చిన్నది ఏది సార్ అండమాన్ నికోబార్ దీవులు అంటే రాస్ ఐలాండ్ అండి. రాస్ ఈజ్ ద స్మాలెస్ట్ ఐలాండ్. రాస్ అనేది చిన్నదండి. రాస్ అనేది అతి చిన్నది. పెద్దది ఏది సార్ అంటే మిడిల్ అండమాన్ వచ్చేసి అతి పెద్దదిగా ఉంది. ఇక అండమాన్ దీవుల్లో వచ్చేసి అండమాన్ ఐలాండ్స్ అనేవి ఎలా ఏర్పడ్డాయి అనే దానిపై మనం డిస్కషన్ చేద్దాం. అండమాన్ ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ బై ద వాల్కనిక్ ఎరప్షన్ అండి. వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వత ఉద్భూత ప్రక్రియ వల్ల ఏర్పడిన దీవుల సముదాయం. లిజన్ కేర్ఫుల్లీ. అండమాన్ దీవులు ఎలా ఏర్పడ్డాయండి? అండమాన్ ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ బై ద వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వత ఉద్భూత ప్రక్రియ వల్ల, అంటే అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందడం వల్ల ఈ యొక్క అండమాన్ దీవులు ఏర్పడ్డాయి. కాబట్టి వాల్కనిక్ ఎరప్షన్ అంటారు. అండమాన్ ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ బై ద వాల్కనిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వతాల విస్ఫోటన ఫలితంగా ఏర్పడిన దీవుల సముదాయమే ఈ యొక్క అండమాన్ దీవులు. మరి అగ్నిపర్వతాల విస్ఫోటనం అంటున్నారు సార్, ఇక్కడ అగ్నిపర్వతాలు ఏమైనా ఉన్నాయా అని క్వశ్చన్ అడిగితే మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే వన్ ఈజ్ బ్యారెన్ వాల్కెనో, నెంబర్ 2 ఈజ్ నార్కోండమ్. వన్ ఈజ్ బ్యారెన్ అండ్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి సార్ అంటే నార్కోండం అనే అగ్నిపర్వతాలు ఉన్నాయి. వన్ ఈజ్ బ్యారెన్, నెంబర్ 2 ఈజ్ నార్కోండం. కాబట్టి బ్యారెన్ మరియు నార్కోండం అనే అగ్నిపర్వతాలు ఎక్కడ ఉన్నాయంటే అండమాన్ దీవుల్లో ఉన్నాయి. ఇక బ్యారెన్ అగ్నిపర్వతం వచ్చేసి ఎలాంటిదంటే ఇట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యాక్టివ్ వాల్కెనో అండి. యాక్టివ్ వాల్కెనో అంటే తెలుగులో ఏమంటారంటే క్రియాశీల అగ్నిపర్వతం అంటారు. ఏమంటారండి? క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు. కాబట్టి క్రియాశీల అగ్నిపర్వతం. క్రియాశీల అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? యాక్టివ్ వాల్కెనో అంటారు. అంటే తరచుగా ఉద్భేదనము చెందే అగ్నిపర్వతాలను ఏమంటారంటే క్రియాశీల అగ్నిపర్వతాలని యాక్టివ్ వాల్కెనోస్ అంటారు. ఇందుకు ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు? బ్యారెన్ వాల్కెనో.
నెక్స్ట్ వన్ రెండవది నార్కోండం అన్నం. దీనికి సంబంధించిన విషయాలు చూడండి. బ్యారెన్ వచ్చేసి మరి ఇది ఎక్కడుంది సార్? ఇది బ్యారెన్ వాల్కెనో. ఇది వచ్చేసి ఈజ్ ఇన్ మిడిల్ అండమాన్, మధ్య అండమాన్లో ఉంటుందండి బ్యారెన్ వాల్కెనో. నెక్స్ట్ వన్ నార్కోండం అంటున్నాం. ఈ యొక్క నార్కోండం వాల్కెనోకి సంబంధించిన విషయాలు ఏంటంటే, నార్కోండం అనేది ఎక్స్టింక్ట్ వాల్కెనో అండి. ఇది ఎక్స్టింక్ట్, EXTINCT, ఎక్స్టింక్ట్ అంటే ఏంటి సార్? ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటున్నాం. ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే విలుప్త అగ్నిపర్వతం. ఏ అగ్నిపర్వతం అండి? విలుప్త అగ్నిపర్వతం. విలుప్త అగ్నిపర్వతం అండి. విలుప్త అగ్నిపర్వతమే ఎక్స్టింక్ట్ వాల్కెనో. విలుప్త అగ్నిపర్వతం యొక్క నార్కొండం. అంటే విలుప్త అంటే ఏంటి అనేది ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క విలుప్త అంటే ఏంటంటే, విలుప్త అగ్నిపర్వతం అంటే ఏంటంటే కేవలం అగ్నిపర్వతాల యొక్క లక్షణాలను మాత్రమే కలిగి ఉంటాయి. కేవలం అగ్నిపర్వతాల లక్షణాలను మాత్రమే కలిగి ఉండే వాటిని ఏమని పిలుస్తారంటే విలుప్త అగ్నిపర్వతాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటారు. ఎక్స్టింక్ట్ వాల్కెనో అని పిలుస్తారు. అంటే నో ఎరప్షన్, అంటే వీటి వల్ల ఎటువంటి విస్ఫోటనం అనేది సంభవించదు. కేవలం అగ్నిపర్వతాల లక్షణాలను కలిగి ఉంటే ఎక్స్టింక్ట్ వాల్కెనోని విలుప్త అగ్నిపర్వతాలు అంటారు. ఇందుకు ఉదాహరణ నార్కొండం. ఈ యొక్క నార్కొండం అగ్నిపర్వతం వచ్చేసి ఎక్కడుంది అంటే, ఈ యొక్క నార్కోండం వాల్కెనో అనేది మనకి ఎక్కడ ఉంటుంది సార్? ఇది వచ్చేసి నార్త్ అండమాన్, ఉత్తర అండమాన్లో ఉందండి. ఎక్కడుంది అండి? ఇది నార్త్ అండమాన్లో ఉంది. ఎస్. ఇంకా మనం ఇంకా కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఈ యొక్క అండమాన్ దీవులు, అండమాన్ నికోబార్ దీవులు వచ్చేసి అతిపెద్దది. అండమాన్ దీవులు వచ్చేసి పెద్దది వచ్చేసి ఏది సార్ అంటే శాడిల్ పీక్ అనేది ఎత్తైన శిఖరం అండి. శాడిల్ పీక్. శాడిల్ పీక్ అనేది అత్యంత ఎత్తైన శిఖరం అండమాన్లో. శాడిల్ పీక్. శాడిల్ పీక్ అనేది అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పుకుంటారు. ఈ యొక్క అండమాన్ ఐలాండ్స్లో నివసించే కొన్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, అండమాన్ ఐలాండ్స్లో నివసించే కొన్ని ట్రైబల్ గ్రూప్స్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అండి. ఇవి మామూలు గ్రూప్స్ కావి. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఆదిమ తెగలు. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్, ఆదిమ తెగలండి. ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ నివసిస్తున్నాయి. అండమాన్లో వచ్చేసి నివసించే కొన్ని ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ వచ్చేసి ఏమున్నాయి సార్ అని క్వశ్చన్ అడిగితే, ఆదిమ తెగలు వచ్చేసి ఎవరున్నారు సార్? మరి ఒకటి వచ్చేసి అండమానీస్, అండమానీస్. నెక్స్ట్ వన్ నికోబారీస్, అండమానీస్ నికోబారీస్. నెక్స్ట్ వన్ జరవా, జరవా ట్రైబల్ గ్రూప్స్, జరవా ప్రిమిటివ్ ట్రైబల్. వన్ ఈజ్ అండమానీస్, నికోబారీస్, జరవా, ఓంజ్, ఓంజ్ ట్రైబల్ గ్రూప్స్. ఓంజ్ ట్రైబల్ గ్రూప్స్. అండమానీస్, నికోబారీస్, జరవా ట్రైబల్ గ్రూప్స్, ఓంజ్, అండ్ ఆల్సో సెంటినిలీలు. సెంటినిలీలు అనే గ్రూపులు నివసిస్తున్నాయండి. సెంటినిలీలు అనే వాళ్ళు, ఓకే, సెంటినిలీలు అనే వాళ్ళు నివసిస్తున్నారు. ఎవరు నివసిస్తున్నారంటే సెంటినిలీలు. కాబట్టి అండమానీస్, నికోబారీస్, జరవాస్, సెంటినిలీస్ అండ్ ఓంజ్ ట్రైబల్ గ్రూప్స్. ఓంజ్ ట్రైబల్ గ్రూప్స్ వీళ్ళు ఇలా ఉన్నారండి. ఇవి దేనికి సంబంధించినవి? అండమాన్ నికోబార్, అండమాన్కి సంబంధించినవి. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్ నికోబారీస్. ఈ యొక్క నికోబార్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. ఈ యొక్క నికోబార్కు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఫస్ట్ వన్ నికోబార్. ఈ యొక్క నికోబార్లో వచ్చేసి ముఖ్యంగా నికోబార్ ఐలాండ్స్ అంటున్నాం కదా, వీటిని ఏమంటారు సార్ అంటే నికోబార్ ఐలాండ్స్ని నిర్జన భూమి ఆర్ దిగంబర భూమి అంటారండి. నిర్జన భూమి ఆర్ దిగంబర భూమి అంటారు. బ్యారన్ ఐలాండ్స్ అని, దీన్ని డెవిల్ ఐలాండ్స్ అని కూడా పిలుస్తారండి. డెవిల్ ఐలాండ్స్, డెవిల్ ఐలాండ్స్ అని పిలుస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డెవిల్ ఐలాండ్స్ అంటారు. నిర్జన భూమి ఆర్ దిగంబర భూమి అని నికోబార్ ఐలాండ్స్ని నిర్జన భూమి ఆర్ దిగంబర భూమి, డెవిల్ ఐలాండ్స్ అంటారు.
ఈ యొక్క నికోబార్ ఐలాండ్స్లో జనరల్గా ఈ యొక్క నికోబార్ ఐలాండ్స్ గురించి డిస్కషన్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏంటంటే నికోబార్ దీవుల్లో పెద్దది వచ్చేసి ఏది సార్ అంటే గ్రేట్ నికోబార్ అండి. గ్రేట్ నికోబార్. ఇక్కడ గ్రేట్ నికోబార్. ఇక్కడ ఏంటంటే గ్రేట్ అని ఎక్కువ వస్తుందండి మీకు జనరల్గా. ఇక్కడ చెప్తా చూడండి. మీకు అండమాన్లో కూడా గ్రేట్ అండమాన్ అంటారు. ఏం సార్ గ్రేట్ అండమాన్ అంటే అని ఇక్కడ ఇది చెప్పే ముందు దాని గురించి కూడా చెప్తాను. గ్రేట్ అండమాన్ అంటారు. గ్రేట్ అండమాన్ అంటే ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ వీటన్నింటినీ కలిపి ఏమని పిలుస్తారంటే గ్రేట్ అండమాన్ అంటారు. ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ వీటన్నింటినీ ఆల్ టుగెదర్ ఆర్ నోన్ యాజ్ గ్రేట్ అండమాన్. ఈజ్ నోన్ యాజ్ గ్రేట్ అండమాన్. గ్రేట్ అండమాన్ అని పిలుస్తారు. మరి గ్రేట్ నికోబార్ అంటున్నాం. ఇక నికోబార్ ఐలాండ్స్లో పెద్దది వచ్చేసి ఏది సార్ అంటే గ్రేట్ నికోబార్. విస్తీర్ణ పరంగా అండి, విస్తీర్ణ పరంగా అతిపెద్దది గ్రేట్ నికోబార్. మరి విస్తీర్ణ పరంగా అతి చిన్నది వచ్చేసి ఏది సార్ అని క్వశ్చన్ అడిగితే యాజ్ పర్ ఏరియా కన్సర్న్ ద స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ నికోబార్ గ్రూప్స్ అన్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే పిలమిల్లో ఐలాండ్, పిలమిల్లో దీవి అండి. పిలమిల్లో ఐలాండ్, పిలమిల్లో దీవి అంటారండి. పిలమిల్లో పిలమిల్లో ఐలాండ్ అని పిలుస్తారు. పిలమిల్లో దీవి అండి. పిలమిల్లో ఐలాండ్. ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ఐలాండ్ ఇన్ నికోబార్ గ్రూప్స్. ఇవి ఇలా విషయాలు గ్రేట్ నికోబార్. ఇక్కడ ఒకటి ఏంటంటే మీకు ఇందిరా పాయింట్ అని పేరు వింటారండి మీరు. ఇందిరా పాయింట్. ఇక నేను ఆల్రెడీ చెప్పానండి ఈ యొక్క ఇందిరా పాయింట్ గురించి. ఈ యొక్క ఇందిరా పాయింట్ అనేది దక్షిణ భాగంలో చిట్ట చివరి ప్రాంతం. ఇట్ ఈస్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను. సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏదంటే ఇందిరా పాయింట్ ఇస్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఈ యొక్క ఇందిరా పాయింట్ని వచ్చేసి పాత పేరు వచ్చేసి ఏమంటారు అంటే పిగ్మోలియన్ పాయింట్ అంటారని చెప్పాను. పిగ్మోలియన్ పాయింట్ అంటారండి. అనదర్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ పిగ్మోలియన్ పాయింట్ అని. పిగ్మోలియన్ పాయింట్ అంటారు. ఓకేనా? ఇది అంతవరకు అలా విషయాలు. ఇవి నికోబార్కు సంబంధించి. ఈ యొక్క పిగ్మోలియన్ పాయింట్ ఆర్ ఇందిరా పాయింట్ 2014 December 26 it was influenced, it was submerged by the it was submerged in Bay of Bengal. అంటే బంగాళాఖాతంలో మునిగిపోయిందండి. ఎందుకంటే సునామీ ప్రభావంలో మునిగిపోయిందండి. డ్యూ టు సునామీ. ఓకే, ఇవి నికోబార్ ఐలాండ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సరే, ఈ యొక్క అండమాన్ అండ్ నికోబార్ అనేది యూనియన్ టెరిటరీ అని చెప్పాం కదా, కేంద్రపాలిత ప్రాంతం. దీని యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే పోర్ట్ బ్లెయర్ అండి. ఏం బ్లెయర్? పోర్ట్ బ్లెయర్. ఈ పోర్ట్ బ్లెయర్ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ. పోర్ట్ బ్లెయర్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీ. పోర్ట్ బ్లెయర్. ఈ పోర్ట్ బ్లెయర్కు సంబంధించిన విషయాలు ఏంటంటే గతంలో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగారండి. ఏమని అడిగారు అంటే పోర్ట్ బ్లెయర్కి అతి సమీపంలో ఉండే నగరం ఏది అని క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఈజ్ వెరీ క్లోజెస్ట్ టు ద పోర్ట్ బ్లెయర్ అన్నాడు. కాబట్టి మనం జనరల్గా పోర్ట్ బ్లెయర్ అండమాన్ నికోబార్ అనగానే మన్ని అనుకుంటాం. మన భారతదేశానికి చెందింది కదా, చెన్నైకి దగ్గరగా ఉండడము, కలకత్తాకు దగ్గరగా ఉండడము, విశాఖపట్నానికి దగ్గరగా ఉండడము ఇలా మీరు అనుకుంటారు. కానీ జనరల్గా బేసికల్గా ఏంటంటే ఈ యొక్క పోర్ట్ బ్లెయర్ అనేది ఏ నగరానికి దగ్గరగా ఉందంటే రంగూన్ ఆర్ యాంగూన్ అనే పట్టణానికి దగ్గరలో ఉందండి. రంగూన్ ఆర్ యాంగూన్ అనే పట్టణానికి సమీపంలోని ఈ యొక్క పోర్ట్ బ్లెయర్ ఉందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. రంగూన్ ఆర్ యాంగూన్ అనే పట్టణానికి సమీపంలో ఉంటుంది ఈ యొక్క పోర్ట్ బ్లెయర్ అనేది. ఓకేనండి, ఇంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఈ యొక్క రంగూన్ ఆర్ యాంగూన్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మయన్మార్. ఈ యొక్క యాంగూన్ అనేది ఏ దేశంలో ఉంటుందండి? ఇది మయన్మార్ దేశంలో ఉంది. ఒకప్పుడు ఇది మయన్మార్ యొక్క క్యాపిటల్ రంగూన్ ఆర్ యాంగూన్. సార్ ఒకప్పుడు అంటున్నారు, మరి ప్రస్తుతం ఏంటి సార్ అని మీరు డిస్కషన్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం వచ్చేసి ఈ యొక్క మయన్మార్ యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటి సార్ అంటే జనరల్గా నెపిడా అనేది వచ్చేసి ప్రస్తుతం దాని యొక్క క్యాపిటల్. ఓకేనండి, దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన అంశం ఏదండి?
ఇప్పుడు మనం డిస్కషన్ చేయాల్సిన అంశం వచ్చేసి ఏంటంటే లక్షద్వీప్ ఐలాండ్స్, లక్షదీవులు అండి. ఈ యొక్క లక్షదీవులకు సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేద్దాం. లక్షద్వీప్ ఐలాండ్స్, ఈ లక్షద్వీప్ ఐలాండ్స్కి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు డిస్కషన్ చేయాలి. వన్ ఈజ్ లక్షద్వీప్ ఐలాండ్స్. ఈ లక్షదీవులు వచ్చేసి ఎక్కడున్నాయండి? ఇవి జనరల్గా ఫస్ట్ పాయింట్, లక్షదీవులు వచ్చేసి ఎక్కడున్నాయంటే అరేబియన్ సీ. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ, అరేబియా సముద్రంలో ఉన్నాయి. వన్ ఈస్ లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ అరేబియన్ సీ, అరేబియా సముద్రంలో ఉన్నాయి. ఈ లక్షద్వీప్ అనేది కూడా ఏంటి సార్ అంటే జనరల్గా ఇట్ ఈజ్ ఆల్సో యూనియన్ టెరిటరీ, ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇట్ ఈజ్ ఆల్సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం ఇది లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ ఒక కేంద్రపాలిత ప్రాంతమైనప్పుడు ఎంత ఏరియాను ఆక్రమించింది సార్? ఇది జస్ట్ 32 స్క్వేర్ కిలోమీటర్స్, కేవలం 32 చదరపు కిలోమీటర్లు మాత్రమే విస్తరించి ఉన్నాయి. 32 స్క్వేర్ కిలోమీటర్స్. కాబట్టి అతి చిన్న కేంద్రం, ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ అండి. స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ, భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే లక్షద్వీప్ ఐలాండ్స్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనియన్ టెరిటరీ ఇన్ ద కంట్రీ. అక్షాంశాల పరంగా వచ్చేసి ఏ ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ ఇట్ లైస్ బిట్వీన్ ఫ్రమ్ 80 degrees to 11 degrees నార్త్ లాటిట్యూడ్స్ అండి. నార్త్ లాటిట్యూడ్ 8 నుంచి 11 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్య ఈ యొక్క లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అనేది విస్తరించి ఉందండి. కాబట్టి ఎలా? 80 degrees to 11 degrees, కాబట్టి 8 నుంచి 11 డిగ్రీల ఉత్తర అక్షాంశముల మధ్య విస్తరించి ఉంది ఈ యొక్క లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. ఇది అంతవరకు అలా విషయాలు ఉన్నాయి. ఈ యొక్క లక్షద్వీపుల్లో ప్రధానంగా మినికాయ్ అనే ఒక దీవి ఉంటుందండి. మినికాయ్ ఐలాండ్, మినికాయ్ దీవి, మినికాయ్ ఐలాండ్. మినికాయ్ ఇది విస్తీర్ణత దృష్ట్యా అంటే యాజ్ పర్ ఏరియా కన్సర్న్, విస్తీర్ణత దృష్ట్యా ఏరియా ప్రకారం వచ్చేసి మినికాయ్ ఐలాండ్ వచ్చేసి ఎలాంటిదంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ లక్షద్వీప్ గ్రూప్. లక్షద్వీప్లో అతిపెద్దదండి ఇది. ఎంత అంటే 4.5 స్క్వేర్ కిలోమీటర్స్, 4.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందండి మినికాయ్ ఐలాండ్. ఈ మినికాయ్ ఐలాండ్ గుండా వెళ్ళే ఛానల్ వచ్చేసి ఏంటి సార్ అంటే 80 డిగ్రీ ఛానల్ ఆర్ 80 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్ అనేది వెళ్తుంది. 80 డిగ్రీ ఛానల్ ఆర్ 18 డిగ్రీ నార్త్ లాటిట్యూడ్, 8 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ మినికాయ్ దీవి గుండా వెళ్తుంది. మరి ఈ యొక్క 80 డిగ్రీ ఛానల్, 8 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఇది ఏం చేస్తుందంటే లక్షద్వీప్ యూనియన్ టెరిటరీని, అదేవిధంగా మాల్దీవులని సపరేట్ చేస్తుంది. లక్షదీవులను మరియు మాల్దీవులను సపరేట్ చేసేది ఈ యొక్క 80 డిగ్రీ ఛానల్. ఓకేనండి, అది అంతవరకు. మరి ఈ యొక్క లక్షదీవులను వచ్చేసి ఇతర పేర్లు ఏమంటారు సార్ అంటే లక్షద్వీప్ ఐలాండ్స్ గల ఇతర పేర్లు అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లక్షదీవులకి గల ఇతర పేర్లు అన్నప్పుడు ఒకటి కోరల్ ఐలాండ్స్ అంటారండి. వీటిని కోరల్ ఐలాండ్స్ అంటారు. కోరల్ ఐలాండ్స్ అంటే తెలుగులో ఏమంటారంటే ప్రవాళ బిత్తికలు అంటారండి. ఏం బిత్తికలు అండి? ప్రవాళ బిత్తికలు అంటారు. ఏంటి సార్ ఈ ప్రవాళ బిత్తికలు ఏంటి సార్ అని మీరు జనరల్గా సింపుల్గా ప్రవాళ బిత్తికలు కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీప్స్. కాబట్టి లక్షదీవులు వచ్చేసి కోరల్ ఐలాండ్స్ ఆర్ కోరల్ రీప్స్ అంటారు, కోరల్ దీవులు. కోరల్ అంటే ఏంటి సార్ అంటే సముద్ర జంతువుల యొక్క పుర్రెలు, అస్థి పంజరముల చేత ఏర్పడిన దీవుల సముదాయాన్ని కోరల్ దీవులు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది కోరల్ దీవులు ఇలా చదువుకుంటారు. అలా కాదండి. కోరల్ అంటే ఏంటి? కోరల్ అంటే సముద్ర జంతువుల యొక్క పుర్రెలు, అస్థి పంజరముల చేత ఏర్పడిన దీవుల సముదాయాన్ని కోరల్ దీవులు అంటారు. విచ్ ఐలాండ్స్ వర్ ఫార్మ్డ్ బై ద స్కల్ అండ్ స్కెలెటన్ ఆఫ్ ద సీ అనిమల్స్. అంటే సముద్ర జంతువుల యొక్క పొర్రెలు, అస్థి పంజరముల చేత ఏర్పడిన దీవుల సముదాయాన్ని ఏమంటారు సార్ అంటే కోరల్ దీవులు అంటారు. కోరల్ దీవులకు ప్రధానమైన ఉదాహరణ వచ్చేసి ఏంటి సార్? అదే మరి యొక్క లక్షదీవులు. కాబట్టి కోరల్ దీవులు అంటారు. కోరల్ అంటే తెలుగులో ఏమంటారంటే ప్రవాళ బిత్తికలు అంటారు. ఈ యొక్క కోరల్ దీవులు అని పిలువబడే ఈ యొక్క లక్షదీవులకి ఇంకొక పేరేమంటారంటే పగడపు దీవులు అని కూడా అంటారండి. పగడపు దీవులు అని కూడా పిలుస్తారు. ఏమంటారండి? పగడపు దీవులు అని కూడా అంటారు. పరల్ ఐలాండ్స్, పగడపు దీవులు అని కూడా పిలుస్తారు. ఇవి ఇలా విషయాలున్నాయి. సరే, ఈ యొక్క లక్షదీవుల యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏంటి సార్ అంటారు. లక్షదీవుల యొక్క క్యాపిటల్ వచ్చేసి ఏది అంటే
కవరత్తి అండి. కవరత్తి వచ్చేసి దీని యొక్క క్యాపిటల్ కవరత్తి. కవరత్తి వచ్చేసి దీని యొక్క క్యాపిటల్. లక్షద్వీపుల యొక్క రాజధాని వచ్చేసి కవరత్తి పట్టణం అండి. ఓకే. ఇవి ఇలా విషయాలు. ఇంకా కొన్ని విషయాలు చూడండి. కవరత్తి అని చెప్పాం. ఈ యొక్క లక్షద్వీపుల్లో వచ్చేసి ఇతర దీవుల సముదాయం వచ్చేసి ఏమున్నాయంటే మనం ఇక్కడ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. లక్షద్వీపులో ఇతర దీవుల సముదాయం. ఈ యొక్క లక్షద్వీపుల్లో ఇతర దీవుల సముదాయం అన్నప్పుడు ప్రధానంగా మనం చెప్పాల్సినవి వచ్చేసి ఏంటంటే వన్ ఈజ్ మినికాయ్ ఐలాండ్. మినికాయ్ ఐలాండ్ అంటారు. మినికాయ్ ఐలాండ్. మినికాయ్ ఐలాండ్ వన్ ఈజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి సుహేలి ఐలాండ్స్ అండి. సుహేలి ఐలాండ్స్. సుహేలి దీవులు అంటారు. సుహేలి ఐలాండ్స్. సుహేలి ఐలాండ్స్ తో పాటు ఇంకా ఏంటంటే పిట్టి దీవులు అంటారండి. పిట్టి ఐలాండ్స్. పిట్టి దీవులు. పిట్టి ఐలాండ్స్. పిట్టి ఐలాండ్స్. పిట్టి దీవులు. ఈ యొక్క పిట్టి దీవుల్లోనే పిట్టి బర్డ్ సాంక్చురీ ఉంటుంది. పిట్టి పక్షి సంరక్షణ కేంద్రం అండి. పిట్టి బర్డ్ సాంక్చురీ. పిట్టి పక్షి సంరక్షణ కేంద్రం ఉంటుంది. అదేవిధంగా అమినీ ఐలాండ్స్. అమినీ దీవులు. అమినీ దీవులు. అమినీ ఐలాండ్స్. అమినీ దీవులు విస్తరించి ఉన్నాయి. ఈ యొక్క అమినీ ఐలాండ్స్కి సంబంధించిన విషయాల గురించి డిస్కషన్ చేసేటప్పుడు ఈ యొక్క అమినీ దీవులు వచ్చేసి ఈ యొక్క అమినీ దీవులు అనేవి ఎక్కడున్నాయంటే లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి ఉత్తర భాగంలో విస్తరించి ఉన్నాయండి. నార్త్ పార్ట్లో ఉన్నాయి. ఇవి ఒకటి మినికాయ్ దీవి, రెండవది సుహేలి ఐలాండ్స్, పిట్టి దీవులు, అమినీ దీవులు. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే లక్షద్వీప్ యూనియన్ టెరిటరీలో ఉన్నాయి. ఓకేనా? ఇవి ఇలా విషయాలుంటే ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి అతి సమీపంలో ఉన్న ఇండియన్ స్టేట్ ఏదంటే కేరళ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ స్టేట్ ఈస్ వెరీ నియర్ టు ద లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ? దట్ ఈజ్ కేరళ. కేరళ ఈజ్ నోన్ యాజ్ గాడ్స్ ఓన్ కంట్రీ. దేవుడి రాజ్యం అంటారండి. కేరళ రాష్ట్రాన్ని ఏమంటారండి? గాడ్స్ ఓన్ కంట్రీ. నెంబర్ 2 ఇంకొకటి ఏమంటారంటే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా. సుగంధ ద్రవ్యాల తోట అని పిలుస్తారు. కాబట్టి భారతదేశంలో సుగంధ ద్రవ్యాల తోట అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారంటే కేరళ. భారతదేశంలో గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలువబడే రాష్ట్రం ఏది అంటే కేరళ స్టేట్. గాడ్స్ ఓన్ కంట్రీ ఒకటి నేమ్. రెండవ నేమ్ వచ్చేసి ఏంటంటే స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు కేరళ రాష్ట్రాన్ని. ఈ యొక్క కేరళ రాష్ట్రం ఈ యొక్క లక్షద్వీపులకు చాలా అతి సమీపంలో ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క లక్షద్వీపుల్లో వచ్చేసి ప్రధానంగా చాలా చిన్న దీవుల సముదాయం ఇది. ఈ యొక్క లక్షద్వీపుల యొక్క క్యాపిటల్ వచ్చేసి కవరత్తి అని ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ఈ యొక్క లక్షద్వీపుల్లో వచ్చేసి ఎక్కువ భాగం, అధిక భాగం వచ్చేసి ఎవరు నివసిస్తున్నారంటే సార్ నెక్స్ట్ వన్ ద పాపులేషన్, హై పాపులేషన్ ఇన్ లక్షద్వీప్ విచ్ కమ్యూనిటీ? విచ్ కమ్యూనిటీ? విచ్ కమ్యూనిటీ లార్జ్లీ ఇన్హాబిటేటెడ్, పెద్ద ఎత్తున లార్జ్లీ ఇన్హాబిటేటెడ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అంటే ఇస్లాం ఆర్ ముస్లిం కమ్యూనిటీ సివిలియన్స్ ఆర్ ఇన్హాబిటేటెడ్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ. కాబట్టి లక్షద్వీపుల్లో అధిక భాగం నివసించే కమ్యూనిటీ వచ్చేసి ఎవరు సార్ అంటే ఈ యొక్క ముస్లిమ్స్ ఎక్కువగా నివసిస్తున్నారు. అంటే ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా నివసిస్తారు. ఇందుకు ఉదాహరణగా మీకు నేను ఒక వ్యక్తిని చెప్తానండి. ఏ ప్రామినెంట్ పర్సన్, ఈ వర్క్డ్ యాజ్ ఏ లోక్సభ స్పీకర్. ఈయన ఒక బాధ్యతాయుతమైన మంచి ఎమినెంట్ పొజిషన్లో ఉన్న లోక్సభ స్పీకర్గా కూడా పనిచేశారు. ఎవరంటే పిఎం సయీద్. ఈ యొక్క పిఎం సయీద్ కూడా ఈ యొక్క లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఈ యొక్క లక్షద్వీపుల్లో మాట్లాడే ప్రధానమైన అంటే ప్రిన్సిపల్ లాంగ్వేజెస్ అంటే స్పోకన్ లాంగ్వేజెస్. ఇక్కడ మాట్లాడే ప్రధానమైన భాష లక్షద్వీప్లో వచ్చేసి స్పోకన్ లాంగ్వేజెస్ ఇన్ లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ అన్నప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు సార్ అంటే మలయాళం బాగా మాట్లాడతారు, హిందీ బాగా మాట్లాడతారు. హిందీ, మలయాళం వంటి భాషలు బాగా మాట్లాడతారు. ఇదే అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చేసి మీకు ఏం మాట్లాడతారు సార్? అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో హిందీ మాట్లాడతారు, తర్వాత వచ్చేసి బెంగాలీ మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, తర్వాత తెలుగు మాట్లాడతారు. ఇవన్నీ కూడా ఎక్కడ నడుస్తున్నాయి సార్? అండమాన్లో. ఇక్కడేమో ఇవి ఇలా విషయాలు. ఇవన్నీ దేనికి సంబంధించిన అంశాలంటే అండమాన్ నికోబార్ దీవులు కేంద్రపాలిత ప్రాంతం, తర్వాత లక్షద్వీప్ యూనియన్ టెరిటరీకి సంబంధించిన విషయాల గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది.